కార్యాలయంలో జూపూడి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు తనకై తానుగా గెలిచినటువంటి ఎన్నికలు 99 తప్ప అంతకుముందు 94లో కూడా వాళ్ళ మామగారి ద్వారా గెలవటమే. ప్రజల నుంచి ఒక్కసారి మాత్రమే ఆయన గెలవటం జరిగింది. తర్వాత అప్పటి నుంచి దాదాపు 99 నుంచి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు ఒక్కసారి కూడా గెలవలేదు, ముఖ్యమంత్రిగా కాలేకపోయాడు. ఈరోజు విషయం వల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల మీద విజయమ్మ గారు కోర్టుకు వెళ్తే కోర్టు సిబిఐ ఎంక్వైరీ చేయమన్నది. ఆ సిబిఐ ఎంక్వైరీని ఆపుకోవటం కోసం తను పడినటువంటి అవస్థలన్నీ కూడా కొంతకాలం నాట్ బిఫోర్ అని హైకోర్టులో తమంతటి తాముగా తప్పుకున్నటువంటి జడ్జిస్, తిరిగినటువంటి బెంచెస్, విజయమ్మ గారు ఇక్కడ న్యాయం జరిగేటట్టుగా కనపడటం లేదు, ప్రజలకి ఈ రాష్ట్రంలో వాస్తవం తెలియాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఎలా చదివాడు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 850 ఎకరాల బిల్లీరావుకి ఎక్కడి నుంచి వచ్చాయి, అదేవిధంగా తన కోటరేగా ఉన్నటువంటి సీఎం రమేష్ గాని, సుజనా చౌదరి గాని, లేకపోతే వీళ్ళందరూ ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆస్తులు ఏ విధంగా ప్రవహించాయి, ఎన్నికలను ఏ విధంగా మేనేజ్ చేశారు, 2 ఎకరాల నుంచి 2000 కోట్లకి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎదిగాడు, వీటన్నిటిని ప్రజలకు తెలియజేయడం కోసం సిబిఐ ఎంక్వైరీ చేయాలని చూస్తే దాని మీద ఒక జడ్జిమెంట్ ని రిజర్వ్ చేసుకుని దీన్ని ముందుగానే ఊహించినటువంటి విజయమ్మ గారు ఇక్కడ న్యాయం జరిగేటట్టుగా కనపడటం లేదు, దయచేసి ఈ కేసును ఇతర రాష్ట్రాల కోర్టులకు, హైకోర్టులకి తరలించండి, పర్మిషన్ ఇవ్వండి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు చెప్పిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా విజయమ్మ గారి కేసును తప్పు పట్టలేదు సుప్రీంకోర్టు. చాలా స్పష్టంగా మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఈ రాష్ట్రంలో సీనియర్ హైకోర్టు జడ్జిమెంట్ రిజర్వ్ చేయబడినటువంటి ఈ సమయంలో మేము దీన్ని ట్రాన్స్ఫర్ చేయటం ఇది న్యాయ వ్యవస్థకు మంచిది కాదు, కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒకవేళ మీకు న్యాయం జరగకపోతే ఆ తర్వాత మీరు సుప్రీంకోర్టుకు రండి అని చెప్తే విజయమ్మ గారు విత్డ్రా చేసుకున్నారని, విజయమ్మ గారికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, విజయమ్మ గారికి అవగాహన లేదని, ఇవన్నీ అసలు నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం ఈ రాష్ట్ర రాజకీయాల మీద, ప్రజల మీద నమ్మకం ఉన్నట్లయితే తన మీద వచ్చినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, తన మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఏ విధంగా తన కోటని, తన బినామీలు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో దాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కోర్టుల్లో స్టేలు తెచ్చుకుని మీరు ఎంతకాలం ఆపగలరు? కోర్టుల్లో స్టే ఇవ్వకపోతే, లేకపోతే మీరు అదే కోర్టులో తెలుసుకోమంటే విజయమ్మ ఓడిపోయిందని మీరు ఎలా ప్రచారం చేస్తారు? మీరు సిబిఐని అడగండి ఈరోజు. ఎస్, మాకు హైకోర్టుతో సంబంధం లేదు, సుప్రీంకోర్టుతో సంబంధం లేదు, మేము ఈ రోజు ప్రజల దగ్గరకు వచ్చేసి నిలబడదలుచుకున్నాం, ప్రజాకోర్టులో చెప్పదలుచుకున్నాం, మా కేసును మీరు వినండి, నేను అవినీతి పరులు కాదని చంద్రబాబు నాయుడు చెప్పుకోగలడా? ఎంతకాలం ఆడతారు ఈ దొంగ నాటి పరిపాలించడం? మీరు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకే ఈ రాష్ట్ర ప్రజలు 2 సార్లుగా మిమ్మల్ని అధికారానికి దూరంగా నిలబెట్టడం జరిగింది. అధికారంలోకి రావాలని తప్పిస్తున్న ప్రతిసారి అనేక కూటమిలతోటి, లేకపోతే అనేకమైన జతలతోటి, కానీ ప్రజలందరూ కూడా దీన్ని గమనించి పక్కన పడేస్తే విజయమ్మ గారికి చుక్కెదురైందని ఒక మీడియా, విజయమ్మ గారు ఓడిపోయారు, చంపబెళ్ళినది ఒకళ్ళు, ఒక్కో మీడియా ఇష్టం వచ్చినట్టుగా రాసుకునే విధానం కాదు. ఈ రోజు నిజంగా నీతి నిజాయితీ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఉన్నట్లయితే ఎస్, సుప్రీంకోర్టు చెప్పినట్టుగా కోర్టుల మీద అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఈ రోజు జడ్జెస్ను కానీ, సుప్రీంకోర్టులో, హైకోర్టులో కానీ మేము ఎవరిని నియమించదలుచుకోలేదు. కానీ కొన్ని వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ వాస్తవాల్ని ఇక్కడ కప్పిపుచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ట్రాన్స్ఫర్ చేసి వేరే రాష్ట్రాల్లో విచారించండి అని అడిగిన సమయంలో ఉన్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆహ్వానించగలరా? జడ్జిమెంట్ ని రిజర్వ్ చేసుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజయం మీద నెపం నెట్టే ఆలోచనకి వెళ్ళటం ఇది సిగ్గుసేటు. మీకు ఏమాత్రం ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నట్లయితే పత్రికా ముఖంగా నేను అడుగుతూ ఉన్నాను, మీరు సంపాదించిన ఆస్తులన్నీ కూడా అసలు ఏమీ లేవు, మా ఫామ్ 16 చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ చూడండి అని మీరు చెప్పగలిగితే ప్రజలకు చెప్పండి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, లేకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి అనేకమైన అంశాల్లో మీరెందుకు మీ మీద ఎంక్వైరీని స్టే తెచ్చి ఆపుకున్నారు? ఈ రిజర్వ్ చేసినటువంటి జడ్జిమెంట్ ఎంతకాలం ఉండబోతుంది? ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రజలకు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాని విజయమ్మ గారు సుప్రీంకోర్టుకి చుక్కెదురైందనో, లేకపోతే ఇంకొక నెపంతో విజయమ్మ గారిని సుప్రీంకోర్టు వెళ్ళమంటాం, హైకోర్టుకి వెళ్ళమనింది,
హైకోర్టులో న్యాయం జరగకపోతే రమ్మని చెప్పింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పదే పదే నేను చెప్తున్నాను, మీకు ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద మీరు తిరిగి మళ్ళా అధికారంలోకి రావాలని కోరుకునే ఆలోచన మీకు కానీ మీ పార్టీకి ఉన్నట్లయితే ప్రజల ముందు నిలబడండి, కోర్టులను ఫేస్ చేయండి. అంతేకాని స్టేలు తెచ్చుకొని ఇది మీ వాదాన్ని మీరు కొంతకాలం కప్పిపుచ్చుకోవటం మాత్రమే సరిపోతుంది, కానీ నిజాన్ని ప్రజలకు తెలియకుండా ఎక్కువ కాలం ఉండటానికి వీల్లేదు. నిజాన్ని ప్రజలకు తెలియాలనే ఏకైక నిశ్చయంతో, కృతనిశ్చయంతో విజయమ్మ గారు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు పెరిగినటువంటి విధానం, సంపాదించినటువంటి వేలాది కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న విధానం, ఇది చాలా స్పష్టంగా ఆవిడ అఫిడవిట్లో ఉన్నది. దాన్ని ఏమాత్రం సుప్రీంకోర్టు తప్పుపట్టలేదు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి నిజాయితీ ఉన్నట్లయితే వీటన్నిటినీ ప్రజాకోర్టులో తేల్చుకోవాలి. మీరు హైకోర్టుల మీద మీకు నమ్మకం ఉన్నట్లయితే మీరు ఓపెన్ చేసుకొని స్టేలు కాకుండా మీరు అక్కడ ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ద్వారా, లేకపోతే న్యాయం జరిగే విధానంగా మీరు ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడ ఓడిపోయారు, ఇక్కడ విత్డ్రా చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. మీ నిజాయితీ ఏమిటి? మీ అకౌంటబిలిటీ ఏమిటి? వాట్ ఈజ్ యువర్ క్రెడిబిలిటీ? మీ విశ్వసనీయతని మీరు కాపాడుకోవాలంటే ప్రజాకోర్టులో చెప్పండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద, విజయం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపంతో మీరు చేస్తున్నటువంటి వితండవాదాలు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకునే మిమ్మల్ని అధికారానికి దూరంగా పెట్టారు. రాబోయే కాలంలో కూడా మీరు కోరుకునే అధికారం మీకు అది ఒక కలగానే మాత్రమే మిగలబోతుంది. కాబట్టి వాస్తవాన్ని ప్రజలకు చెప్పే ధైర్యం మీకుంటే మీరు ముందుకు రావాలని పత్రిక ముఖంగా నేను కోరుతూ ఉన్నాను. ఎనీ డౌట్స్?